తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తమ సత్తా చాటుతామని బీజేపీని ఎదుర్కొనడమే తమ ప్రధాన ఎజెండా అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్రంలో విస్తృత ప్రచారం చేస్తూ తమతో పాటు వచ్చే అన్ని పార్టీలు కలుపుకుపోతామంటున్న తమ్మినేని వీరభద్రంతో మా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సిపిఎం అదేవిధంగా సిపిఐ పార్టీలు సంచలనంగా మారిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని విజయంలో కీలక పాత్ర పోషించాలని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే ఎన్నికల్లో సిపిఎం వామపక్షాల ఎలా ఉంటుందనే విషయం అంతా మాట్లాడడానికి సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రంగా మనతో పడుతున్నారు. మన విశ్లేషిస్తున్నాం సార్. చెప్పండి సార్, ముఖ్యంగా సిపిఎం పార్టీలు రేపు రాబోయే ఎన్నికల్లో ఎలాంటి కార్యక్రమం చేపడుతుంది సార్? సిపిఎం పార్టీ సంబంధించినంత వరకు రాబోయే ఎన్నికల గురించి ఎన్నికలు వచ్చిన తర్వాతనే మాట్లాడాలనేది మా విధానం. మునుగోడు ఎన్నికలు వచ్చినాయి, దాని గురించి పొత్తు ప్రతిపాదనలు మా ముందుకు వచ్చినాయి, దాని గురించి చర్చించుకున్నాం. బీజేపీని ఓడించేదానికి టీఆర్ఎస్ను బలపరచడమే సరైన నిర్ణయం అనుకున్నాం. ఆ నిర్ణయం అమలు చేసాం, మంచి ఫలితాలు వచ్చినాయి. రాబోయే కాలంలో కూడా ఇట్లాగే వామపక్షాలు మేము కలిసే ఉంటామని చెప్పి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటిస్తున్నారు. అట్లాంటి ప్రకటన సంతోషమే. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు నిలబడ్డా వాళ్ళతో కలిసి పనిచేయాలనేది సిపిఎం పార్టీ యొక్క రాజకీయ విధానం. అయితే ఎన్నికల్లో ఏ సీటు ఏ పొత్తు అనేది ఎన్నికలు వచ్చినాడే ప్రకటించాలనేది కూడా మా విధానం. కాబట్టి మునుగోడు ఎన్నిక అయిపోయింది, ఆ పొత్తు అయిపోయింది. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ ఎన్నికల పొత్తు గురించి చర్చిస్తాం. ఈ లోపుగా సమస్యల మీద పోరాటాలు ఉంటాయి. బీజేపీ కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రం పోరాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు విద్యుత్ చట్టం వచ్చింది, విద్యుత్ బిల్లులు పెరిగే అవకాశం ఉంది, అది కేంద్ర ప్రభుత్వం చేసింది. దానికి వ్యతిరేకంగా పోరాటంలో కేసీఆర్ కలిసి వచ్చినా, కాంగ్రెస్ కలిసి వచ్చినా, కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని పోరాడతాం. జీఎస్టీ పెట్టారు, పన్నులు విపరీతంగా పెరుగుతున్నాయి, దానికి వ్యతిరేకంగా రాష్ట్రానికి ఈ విధానం వల్ల వచ్చే నష్టాన్ని భర్తీ చేస్తామని కేంద్రం చెప్పింది, అది చేయట్లేదు, అది చేయాలని కోరుతాం. అట్లాగే బీజేపీ యొక్క ఐడియాలజీ ఉంది, మన ధర్మ సిద్ధాంతాలు, చాతుర్వర్ణ వ్యవస్థ, కుల ధర్మాలు, ఈ ఫాసిస్ట్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కూడా సిపిఎం పోరాడాలనుకుంటోంది. దీంట్లో కలిసి వచ్చే వామపక్షాలతో సహా అన్ని శక్తుల్ని కలుపు పోరాడతాం. పోరాటాలు ఉద్యమాలు జరిగే సందర్భంలో ఎన్నికలు వచ్చినాడు ఈ పోరాటంలో ఉన్న వాళ్ళతోటే కలిసి పనిచేయడానికి, ఎన్నికల నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం మాత్రం బలోపేతం చేస్తారని, రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కూడా ఇటు కేసీఆర్కి సపోర్ట్ చేసుకుని ప్రజల్లో సంక్షేమ పథకాల విషయంలో అన్నింటిలో కూడా సిపిఎం ముందుంటుందని, ఎలాంటి సమస్యలు వచ్చినా సరే తాము ముందుంటామని చెప్పి తమ్మినేని వీరభద్రం చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో గోవింద్.